ముందుగా మన ఇంటి వంటకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను చూపించబోయేది కైమా. ఈ కైమాతో వండుకునే విధానంలో సరైన విధంగా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కైమాకి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. అందరికీ తెలిసిందే, కాకపోతే నేను చేసే విధానం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ కైమా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. ఈ కైమాకి కావాల్సిన పదార్థాలన్నీ మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఎలా తయారు చేయాలనేది మీకు చూపిస్తాను. ఓన్లీ ధనియాలు, జీలకర్ర, గసగసాలే కావాలి. అలా దినుసులు ఏమీ వేయకూడదు. దీంట్లో మనం కారం కూడా వేయకూడదు, పచ్చిమిర్చి వేయకూడదు. ఇవన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. ఈ పసుని, ఎల్లుల్లిపాయలు, పెనం పెట్టుకొని మరి కాస్త ఆయిల్ పోసుకుందాం. దీంట్లో కైమా అంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి అనుకుంటున్నారా? ఇవి చిన్నవి నానుబాల దుమ్మలండి. ఇవి చాలా మంచిది. దీంట్లో వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. అందుకే కార్జం ముక్కలు, నాలుగు దుమ్ములు కూడా వేయించామన్నమాట. వేగిపోయాయి కదా. ఇది కూడా ఎలా ఉందో చూద్దాం. దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది. స్టవ్ కట్టేసి దాంట్లో వేసుకుందాం. ఇవి రెండు కలిసి మరి కాసేపు ఉడకనిద్దాం. ముందుగా మనం సిద్ధం చేసుకున్నాం కదా ఈ మసాలా పేస్ట్ని దీంట్లో వేసుకుందాం. ఇలా సన్న మంట మీద మరి కాసేపు ఉడకనిద్దాం. చూడండి, నూనె పైకి తేలింది చక్కగా. దాంట్లో ఉన్న వాటర్ అంతా దానికి పట్టింది. ఇప్పుడు ఈ మసాలా నీళ్ళు దీంట్లో వేసుకుందాం. కైమా ఉడికిపోయింది, దించేసుకుందాం. చూడండి, వేడి వేడిగా కమ్మనైన గుమగుమలాడే కైమా రెడీ. మరి ఈ విధంగా మీరు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. బాలింతరాలకు కూడా ఈ విధంగా పెట్టచ్చు.